'పుష్ప' సినిమాలో ఇంకొక కీలక మార్పు గూడా జరిగిందని తెలుస్తుంది. సో, ఐటెమ్ సాంగ్‌కి శ్రీలీల అయితే కరెక్ట్‌గా పేరుంటుందని ఆవిడని కన్ఫర్మ్ చేశారంట. అయితే బాలీవుడ్‌లో దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు 'శ్రద్ధా కపూర్‌ని' గూడా పెట్టడం జరిగింది. మరి ఆవిడని ఉంటదా? లేకపోతే బాలీవుడ్ వెర్షన్ వేరేలా ఉంటుందా? టాలీవుడ్ అలా ఏమన్నా మార్పులుంటాయంటారా? ఒకటే వెర్షన్‌లో వెళ్తుంది. ఒకళ్ళే ఉంటారు. శ్రీలీలతోనే వెడుతున్నారు వీళ్ళు. హ్మ్. రకరకాల కారణాలు అంటే వీళ్ళు ముందు బాలీవుడ్ నుంచి తీసుకోవాలని అనుకున్నారు. సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్ అనేది స్పెషల్‌గా ఉంటుంది. ఏ సినిమా అయినా సరే సుకుమార్ సినిమాలో ఐటెమ్ సాంగ్ చూడటానికి వెళ్ళే ఆడియన్స్ కూడా ఉన్నారు ఆయన అభిమానులు. అవును. ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఆయన 'ఆర్య' సినిమా నుంచి అంటే అమలాపురం నుంచి నడుస్తోంది ఆ ట్రెండ్. హ్మ్. కాబట్టి ఆ క్యూరియాసిటీని నిలబెట్టడం కోసం పార్ట్ 1లో కూడా వాళ్ళు సమంతతో చేయించారు. హ్మ్. ఈ సినిమాలో యాక్చువల్గా వాళ్ళ టార్గెట్ హిందీ మార్కెట్. 'పుష్ప 1' కూడా అది తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది కానీ హిందీలో అన్‌డివైడెడ్ టాక్‌తో వెళ్ళిపోయింది సినిమా. అవును. ఆ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఇక్కడ కూడా ఆడేసింది. కాబట్టి హిందీ బెల్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండటం చేత వీళ్ళు 'శ్రద్ధా కపూర్‌తో చేయించాలనుకున్నారు. కానీ ఏ కారణం చేతో అవి డేట్స్ దొరకుండకపోవచ్చు. రకరకాల కారణాల చేత ఇప్పుడు శ్రీలీల వచ్చింది. శ్రీలీల కంటే కూడా 'శ్రద్ధా కపూర్‌తో చేయించుంటే బాగుండేది' అనేది అభిమానులు ఫీల్ అవుతున్నారు. కానీ ఉన్న పరిమితుల్లో ఆర్టిస్ట్ ఎవరైనా కానీ టేకింగ్ కెపాసిటీ మీద ప్రపంచానికి నమ్మకం ఉంది. సుకుమార్ టేకింగ్ కెపాసిటీ మీద. సో దాని మీద వెళ్ళిపోతుంది ఇప్పుడు సినిమా. హ్మ్. శ్రీలీలకి కూడా ఇది ఒక బ్రేక్. అంటే తనకి పాన్ ఇండియా మార్కెట్లోకి ప్రమోషను కావాలి. రెండోది గుంటూరు కారం చేదు అనుభవం నుంచి బయటకు రావాలి. హ్మ్. కాబట్టి ఈ రెండిటి కోసం తను ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయబోతోంది. ఇదే కండిషన్స్లో ఉన్నటువంటి సమంతతో పార్ట్ 1లో చేయించారు. అది హిట్ అయింది. సో అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది శ్రీలీలతో అని అనుకుంటున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 'పుష్ప 1' ప్రూవ్ అయింది కాబట్టి. ప్రూవ్ అయింది కాబట్టి ఇది నార్త్ బెల్ట్లో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తుంది అనే హోప్ ఉంది. అలాగే అబ్రాడ్లో కూడా దేవరని మించి వసూళ్లు సాధిస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు ఇది కొత్త రికార్డులు క్రియేట్ చేసే పనిలో ఉన్నారు వీళ్ళు రకరకాలుగా. ఇది అవసరం. అంటే ఒక పోటీ ఉండాలి. 'పుష్ప 2' ద్వారా పాన్ ఇండియా మార్కెట్ని స్థిరీకరించుకునే పనిలో ఉన్నాడు ఆయన అల్లు అర్జున్. దీని నెక్స్ట్ పిక్చర్ కూడా పాన్ ఇండియా సబ్జెక్టే చేయాలి అనివార్యంగా. త్రివిక్రమ్తో చేస్తున్నాడు అది. త్రివిక్రమ్కి మొదటి పాన్ ఇండియా సినిమా అవుతుంది అది.